కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. ఇట్ ఈస్ ఏ వెరీ అంటే నేను చేసిన క్యారెక్టర్స్లో ముందుగా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. రాజీవ్ కనకాల, సన్ ఆఫ్ దేవదాస్ కనకాల అండ్ లక్ష్మీదేవి కనకాల. ప్రతిసారి వీళ్ళ పేర్లు తలుచుకుంటే ఎమోషనల్ అవుతాను సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సో థ్యాంక్ యూ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు లైఫ్ కదండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎ వండర్ఫుల్ లైఫ్. మీరు ఇచ్చిన లైఫ్ తోటే ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అండి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. గత సంవత్సరం ఏడాదిన్నర నుంచి డిఫరెంట్ స్లాంగ్స్ తోటి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి చేస్తూ వచ్చాను. అందులో స్పెషల్గా ఈ డాటర్ ఆఫ్ ప్రసాదరావు విల్ బీ ఏ మైల్ స్టోన్ ఫర్ మీ. అది గంటాపదంగా చెప్పగలనండి. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఒక మూడు క్యారెక్టరైజేషన్, ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ గారు సెట్ చేసి అది రావడం. నేను ఎక్కడైనా ఇలా చేద్దామంటే వద్దు సార్, అరే కనీసం మరి కొంచెమన్నా అక్నాలెడ్జ్ చేస్తాడేమో, అలా చూస్తాడు, నోరిపి గ్యాప్ ఇస్తాడు ఆయన. వద్దు సార్, సరే ఓకే సరే, బట్ ఈజ్ వెరీ ప్రిసైజ్. ఆయనకి ఏం కావాలో అంతా కరెక్ట్గా తెలుసు. అండ్ ఐ విష్డ్ హిమ్ అండ్ ఐ ప్రే హిమ్ దట్ సినిమాలు వరుసగా రావాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిందంట ఒకటి, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో ఒక టాలెంటెడ్ డైరెక్టర్ దీంట్లో చేయడం నిజంగా అదృష్టం. అలాగే నా స్నేహితుడైన శ్రీరామ్, ఆయన ప్రొడక్షన్లో సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన నాకు పెద్ద అవకాశం, మంచి అవకాశం రావడం, యాజ్ ఎ యాక్టర్గా పర్ఫామ్ చేసి మీ తాలూకు మన్ననలు పొందడానికి ఒక అవకాశం రావడం నాకు నిజంగా చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం జయంత్ గారు అండ్ అనురాధ గారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేం కామెడీ చేయలేదు, నేను సీరియస్గానే చెప్పాను. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు ఫిబ్రవరి 27వ తారీఖున ఒక మంచి డాటర్ ఆఫ్ ప్రసాదరావు అని మంచి వెబ్ సిరీస్ చూడబోతున్నారు. ప్లీజ్ ఈలోపు స్ప్రెడ్ ఎ గుడ్ వర్డ్ సో దట్ మీరు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. బోల్డ్ అన్ని ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ యా, ఇందులో ఎస్పెషలీ ఈవిడ ఉదయభాను గారి గురించి చెప్పాలి. ఈవిడతో నేను 25 ఏళ్ళు అయిపోయింది నటించి. ఇందులో కూడా నేను ఒక్క సీనే చేశాను కాంబినేషన్. బట్ అంతకుముందు 25 ఏళ్ల క్రితం చేసినప్పుడు మేము చేసిన ప్రతిదీ సీరియలు, సింగిల్ ఎపిసోడ్లు ఏది చేసినా హిట్లే. సో ట్రస్ట్ మీ, ఇది కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతాను.